లోకి వెళ్దాం. టుడే ఐ వాంట్ టు గో సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను మాట్లాడగోరుతున్నాను. పొద్దున నేను అర్మగిద్దోను గురించి ఎత్తుకున్నాను. అర్మగిద్దోను గోగు యుద్ధం, రెండు యుద్ధాలు. ఒకటి 1000 ఏళ్ల పరిపాలన ముందు జరిగేది, ఇంకొకటి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరిగేది. ఈ రెండు యుద్ధాలకు వధువుకు సంబంధం ఉందంటే ఖచ్చితంగా ఉంది, ప్రవక్త చెప్పిన దాని ప్రకారం. ఎందుకంటే ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఉండం, కానీ యుద్ధాన్ని ఆపబేది మాత్రం మనమే. అర్మగిద్దోను యుద్ధాన్ని ఆపబేది మనమే. అదే 3వ ప్రపంచ యుద్ధము, అదే 7వ బూర, అదే 3వ అయ్యో, 3వ శ్రమ, 3వ అయ్యో. కరెక్టేనా? సో దోస్ థింగ్స్ వీఆర్ సీయింగ్. మరి మనం చూస్తున్నాము. చాలా జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రకటన గ్రంథము 6-7 పాత్రల మధ్యలో సంఘటన. 6-7 పాత్రలు, 6 and 7th wines. ఇప్పుడు మనం చదవబోయేది 6-7 పాత్రల మధ్యలో జరుగుతున్న సంఘటన. మీకు తెలుసుగా, ప్రతి 6-7 అది సంఘకాలమైనా, ముద్రలైనా, పాత్రలైనా, బూరలైనా ఒక రహస్యం దాగుంది, ఒక ఇంటర్వెల్ ఉంటుంది దాంట్లో. 6కి 7కు మధ్యలో ఒక ఇంటర్వెల్, ఒక ఖాళీ, ఒక ఎడమ, అందులో ఒక రహస్యం దాగుంటుంది. కరెక్టేనా? సంఘకాలంలో చూస్తే, సంఘకాలంలో 6వ సంఘకాలం, 7వ సంఘకాలం, ఫిలదెల్ఫియా సంఘకాలం మరియు లవదిక సంఘకాలం. ఫిలదెల్ఫియా సంఘకాలంలో దేవుడు ఒక తలుపును తెరుస్తూ ఉన్నాడు. ఆ తెరవబడిన తలుపే రహస్యమై ఉన్నది. అదే నీటి బాప్తిస్మానికి తీసుకెళ్ళింది అది. కరెక్టేనా? నీటి బాప్తిస్మం యొద్దకు తీసుకెళ్ళింది అది. సో అదే పెంతెకోస్తు కాలమై ఉన్నది. నీటి బాప్తిజమము, వరముల పునరుద్ధరణ. 6-7 సంఘకాల మధ్యలో ఉన్న ఎడమలో అదిగో ఆ నీటి బాప్తిజమం, ఆ తెరవబడిన తలుపు, ఆ తెరవబడిన డోర్ తలుపు, ఆ నీటి బాప్తిజమము, ఆత్మ యొక్క కుమ్మరింపు, వరముల పునరుద్ధరణ మనకు కనబడతా ఉన్నది. ఆమేనంటారా? ఆ వరములు పునరుద్ధరించబడ్డాక, ఆ పెంతెకోస్తు తరం అయిపోయాక, 40 సంవత్సరాలు, 1906 నుండి 1946 పెంతెకోస్తు తరం అయిపోయాక దేవుడు 7వ దూతను పంపాడు రంగంపైకి. దేవుని కుడి చేతిలోని 7వ నక్షత్రం రంగంపైకి వచ్చి వర్తమానం ఇవ్వడం మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు 7వ దూత వర్తమానం ఇస్తున్న సమయంలో 1963లో అదిగో బలిష్ఠుడైన దూతగా క్రీస్తు దిగి వచ్చాడు. దొంగ వలె వచ్చాడు ఆయన. ఎలా వచ్చాడు? దట్స్ రైట్. ప్రకటన 16వ అధ్యాయము 13వ వచనం నుండి, మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. 3 ఘట సర్పము, క్రూరముఖము, అబద్ధ ప్రవక్త. 3 నోరు. ఏంటిది? నోరును పట్టుకోవాలా మీరు. వాచ్ ద మౌత్. నోరును గమనించండి. ఓకేనా? అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మ. వారి నోట్లో ఉన్న ఆత్మలు ఏంటిది? అవి దయ్యముల ఆత్మలవి, అపవిత్రాత్మలవి. అవి సర్వాధికారైన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను, ఈరోజు ఆ రాజులే ప్రెసిడెంట్లుగా, ప్రైమ్ మినిస్టర్లుగా పిలువబడుతున్నారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పేరు. అంతేనా? మన దేశానికి వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటాం, ప్రధానమంత్రి అంటాం. అమెరికా దేశానికి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ అంటా ఉన్నారు. అంతే కదా? సో రాజులు అంటే వాళ్ళే. లోకమంతుడున్న రాజులను పోగు చేయవలను వారి యొద్దకు బయలు వెళ్ళి, హెబ్రీ భాషలో హర్ మెగెదొను చోటును వారిని పోగు చేశాను. నా ఇప్పుడు అక్కడికి మొత్తం రాజులందరూ, రాజ్యాలన్నీ అక్కడికి వెళ్తున్న సమయంలో మర్చిపోకండి, ఇప్పుడు ఒక మాట వస్తున్నది ఇక్కడ. దిస్ ఇస్ అ సీక్రెట్. ఇది రహస్యము. ఇది కేవలం వధువుకి మాత్రమే తెలియజేయబడే రహస్యము. ఎందుకంటే ఇది వధువుకి మాత్రమే జరిగే కార్యం. ఎందుకంటే ప్రపంచమంతనో అర్మగిద్దోనుకు వెళ్తూ ఉంది. అర్మగిద్దోనుకు వెళ్ళే మార్గము అది నాశనానికి పోయే మార్గము. ఏసేమని చెప్పాడు, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నాశనమునకు పోవు ద్వారము లేదా మార్గము వెడల్పును విశాలములై ఉన్నది. అనేకులు దానిలో ప్రవేశిస్తారు. ఇప్పుడు అర్మగిద్దోను యుద్ధం అందరినీ నాశనం చేసే యుద్ధం అది. కరెక్టేనా? భూరాజులందరినీ నాశనం చేసే యుద్ధం అది. అన్ని దేశాలు నాశనం చేసే యుద్ధం అది.
అక్కడికి వెళ్తున్నారు అందరు ఇప్పుడు. కానీ అదే సమయంలో ఇంకో మార్గం ఉన్నది, జీవమునకు పోవు మార్గము ఇరుకు మార్గమై ఉన్నది, అది సంకుచితమై ఉన్నది. కొందరే దానిలో ప్రవేశిస్తారు. అదెవరు? వధువై ఉన్నారు. అదిగో వాళ్ళ కోసం ఈ లేఖనం ఇప్పుడు వస్తుంది, వాళ్ళ కోసం. అంటే ఒకవైపు అర్మగిదోన్ వైపు వెళ్తున్నారు, ఇంకోవైపు జీవమునకు వెళ్తున్నారు. ఈ జీవమునకు వెళ్ళేవాళ్ళు, ఆ నిత్య జీవానికి వెళ్ళేవారు, ఆ పెళ్లి విందుకి వెళ్ళేవారు, ఆ ర్యాప్చర్లో ఆ ఎత్తబడి వెళ్ళేవారి కోసం జరుగుతున్న విషయం అన్నమాట ఇది. ఏంటిది అది? ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇలా వస్తున్నాడట. దొంగ ఎందుకు వస్తాడు? దోచుకోవడానికి వస్తాడు. దొంగ దోచుకోవడానికి, చంపడానికి వస్తాడు. ఇస్ ఇట్ రైట్? దొంగ దోచుకోవడానికి, చంపడానికి వస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా అందుకోసమే వస్తున్నాడా? 100% దోచుకోవడానికి వస్తున్నాడు. ఎవరిని? తన వధువుని, తన ప్రియమైన భార్యను, తన గొర్రెపిల్ల భార్యను దోచుకొని వెళ్ళిపోతాడు ఆయన. వారి ఆ విలువైన దానిని దోచుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఆమె ఎంత విలువ అంటే తన ప్రాణముతో సమానం ఆమె. ఎందుకంటే ఆమె కోసం కలవరిలో తన ప్రాణాన్ని పెట్టాడు. బంగారంతో కొనలేదు మనల్ని, బంగారం ఇచ్చి, ప్రపంచంలోనే బంగారం అంత ఇచ్చి మనల్ని కొనలేదు ఆయన. తన రక్తమునిచ్చి కొన్నాడు ఆయన. రక్తంలోనే ప్రాణం ఉంటుంది. ఏంటిది? రక్తంలోనే ప్రాణం ఉంటుంది. వేర్ ఇట్ విల్ బి ద లైఫ్? జీవం ఎక్కడుంటుందండి? రక్తంలోనే. తెలుసు కదా, నీ శరీరంలో ప్రతి భాగానికి రక్తం ఎందుకు ప్రవహిస్తుంది? జీవాన్ని మోసుకుపోతుంది అది. ఏ ఒక్క భాగానికైనా రక్తం సరఫరా కాలేదనుకో ఆ భాగం చచ్చిపోతుంది అది. కరెక్టేనా? అందుకే చివరికి కనుబొమ్మలకు కూడా రక్తం వెళ్తున్నది. హల్లెలూయా. ఈవెన్ ఈ కనుబొమ్మల యొద్ద కూడా రక్తం ప్రవహించాలా. దట్ ఈస్ ద ట్రూత్. అది నిజం అది. సో అందుకోసమే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడని బైబిల్ చెప్తా ఉన్నది. అంటే ఆయన ప్రాణం ఇచ్చి. ఇప్పుడు తన ప్రాణాతి ప్రాణమైన ఆమెను దొంగిలించుకొని వెళ్ళబోతున్నాడు. బ్రదర్, అంత అవసరం ఎందుకంటే ఆయన ఒక రోమియో అయి ఉన్నాడు, మనం ఒక జూలియట్ అయి ఉన్నాం. రోమియో జూలియట్తో ఏమని చెప్పాడు? ఈ రాత్రి నేను నీ దగ్గరకు వస్తాను, అందరూ లోకమంతా నిద్రించి ఉండగా నేను నిన్ను కొనిపోతానన్నాడు. వచ్చి కొనిపోయాడా లేదా? సేమ్ ఇప్పుడు మనం కూడా అంతే. అర్ధరాత్రి వేళలో కేక వినబడినది. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు, అతను ఎదుర్కొనడుగు రండి అనే కేక. అప్పుడు జూలియట్ని లేపింది. జూలియట్ లేచింది, కానీ మిగతా ప్రపంచమంతా నిద్రపోతూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆమెను కొనిపోతున్నాడు ఇప్పుడు ఆయన. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించినందున జనుడు తన దిశములో చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన దొంగ వలె వచ్చే సమయానికి నువ్వు దిగంబరుడుగా ఉండవద్దు. లవదిక సంఘకాలము దిగంబరమైనది. ఈజ్ ఇట్ రైట్? లవదిక సంఘకాలము దిగంబరిది. సంఘం ఇప్పుడు దిగంబరంగా ఉంది. కరెక్టేనా? వినబడతలేదు. ఆది పాపము వలన అవ్వ దిగంబరి అయింది, సంఘము దిగంబరి అయింది. మళ్ళీ ఇప్పుడు అంతంలో అదే పాపము ద్వారా ఇప్పుడు ఇక్కడ ఆత్మీయంగా, అక్కడ భౌతికంగా. ఆది పాపం చెప్పాను కదా నేను, ఇక్కడ ఆత్మీయంగా, అక్కడ భౌతికంగా. అక్కడ ఆదాము, ఇక్కడ కడపడి ఆదాము. అక్కడ స్త్రీ, ఇక్కడ సంఘం. చెప్పాను కదా వివాహము పరిత్యాగంలో ఇవన్నీ కూడా ఆ మెసేజ్లలో. హల్లెలూయా. సో అక్కడ దిగంబరత్వము, ఇక్కడ దిగంబరత్వము. అయితే ఆయన అంటున్నాను, నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఎవరైతే దిగంబరిగా ఉండకుండా వస్త్రాన్ని కాపాడుకొని ఉన్నారో వారు దీవించబడిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళనే ఆయన తీసుకొని పోబోతున్నాడు. ఆయన వస్త్రమును ధరించుకొని ఉన్న వధువు. ఏం వస్త్రం? పెళ్లి వస్త్రం. ఏం వస్త్రం అది? పెళ్లి వస్త్రం. ఏం వస్త్రం అది? భర్త నామము. భార్యకి ఎప్పుడు కూడా ఏమి ఇవ్వబడుతుంది? భర్త నామము. ఓ మీరు ధనులు అంటున్నాడు. మీరు గమనించారా? అటు అర్మగిదోను చోటుకు నడిపించబడుతుంది ఒకవైపు ప్రపంచమంతా, ఇంకోవైపు ఆయన దొంగ వలె వచ్చి ఎవరైతే ఆ వస్త్రాన్ని ధరించుకుని ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. వండర్ఫుల్. ఒక మార్గము నాశనానికి పోతా ఉన్నది. అది వెడల్పును విశాలమైన మార్గము, అది నాశనానికి పోయే మార్గం. అనేకులు దానిలో ప్రవేశిస్తున్నారు. ఇంకోటో జీవమునకు నిత్య జీవను పోయే మార్గము ఇక్కడ ఇరుకై ఉన్నది, సంకుచితమై ఉన్నది. ఇక్కడ కొందరే దాంట్లో ఏర్పరచబడిన వాళ్ళు కొందరే దాంట్లో వెళ్తూ ఉన్నారు ఇప్పుడు. కరెక్టేనా? సో ఇప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? మనం ఈ మార్గంలో ఉన్నాం, ఆ మార్గంలో లేం మనం. లెట్ us pray. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన తండ్రి, నీకు వందనాలు. మధ్యాహ్న గల సమయం, ఈ రాత్రి గల సమయంలో మరొకసారి నీ రక్తం క్రిందికి వచ్చి నీ వాక్యమును ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చావు. సాయంకాలపు వెలుగులో మేమున్నాము, సాయంకాలపు వర్తమానంలో మేమున్నాము. ప్రభువా, జకరియా అన్నాడు, ఇది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ సమయమున, సూర్యుడు అస్తమించుచున్న సమయమున వెలుగు కలుగును అన్నాడు ఆయన. నిజంగానే ఇప్పుడు వెలుగు ప్రభువా సూర్యుడు అస్తమించే సమయంలో వచ్చింది. ఇప్పుడు సరిగ్గా మేము ఆ కాలంలోనే ఉన్నాము. ఉదయం చూసాం మేము ఆ అస్తమించే సమయము, ఆ సాయంకాల సమయంలోని ఛాయలు, నీడలు ఏదోను తోట నుండి మొదలైనవి. అవన్నీ ప్రవక్త జీవితంలో ఎలా జరిగినాయో మేము చూస్తున్నాం. ఇప్పుడు కూడా మాలో కూడా అవి ఎలా జరుగుతున్నాయో మేము చూడగలుగుతున్నాం. వర్తమానికుడు ఆ వర్తమానమును తీసుకొస్తున్నప్పుడు, ఆ వర్తమానంలోని ప్రవచనాలు తన జీవితంలో ఎలా జరిగిందో చూపించినప్పుడు, ఆ వర్తమానికుడు వెళ్ళిపోయాక వధువు ఆమె యొక్క వర్తమానంలో తన జీవితంలో ఏ లేఖనాలు జరుగుతున్నాయో ఆమె చూపించాలి. ఇప్పుడు ఆ కాలంలోనే మేము ఉన్నాము దేవా. ఈ లేఖనాలన్నీ ఇప్పుడు మా జీవితంలో జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. మేము ఇప్పుడు సరిగ్గా 6-7 పాత్రల మధ్యలో ఉన్నాము. 6వ పాత్ర 7వ పాత్ర ఖాళీలో ఉన్నాం. మేము ఇప్పుడు నువ్వు దొంగ వలె వచ్చావు 1963లో. ఎందుకు? నీ వధువుని తీసుకుపోవడానికి. నువ్వు జూలియట్గా వచ్చావు అర్ధరాత్రి వేళ. నువ్వు రోమియోగా వచ్చావు జూలియట్ కోసం అర్ధరాత్రి వేళ. ఎందుకు? నీ జూలియట్ని తీసుకుపోవడానికి. నీ జూలియట్ మేమే దేవా. సిద్ధపడి ఉండే కృపను మాకు ఇవ్వు తండ్రి. నడిపించు మమ్మల్ని, కార్యం జరిగించు మా పట్ల. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి ప్లీజ్, బి సిట్ డౌన్. We are going to take a few minutes. కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం, కొన్ని విషయాలను మనము ధ్యానించబోతున్నాం. అండ్ ఐ బిలీవ్ ఇట్, నేను నమ్ముతున్నాను, ద హోలీ గోస్ట్ విల్ మేక్ ద ప్లెయిన్ థింగ్స్. నేను ఎంత వివరించినను పరిశుద్ధాత్మనే దాని వివరణ ఇవ్వాలి మనకు. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయాన్ని? ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ ఇవ్వాలా దాన్ని. అవునా? మరి పరిశుద్ధాత్మ ఇవ్వకుండా అది జరుగుతుందా? జరగదు. అందుకే జాగ్రత్తగా దేవుడి వాక్యమును మీరు వినాలని నేను కోరుతున్నాను. లెట్ ద హోలీ గోస్ట్ ఈజ్ అవర్ టీచర్. పరిశుద్ధాత్మనే మనకు బోధకుడుగా ఉండును గాక. ఆమేన్. మరి ఇక్కడ జాగ్రత్తగా వినండి. ప్రకటన 16లో మనం ఏం చూస్తున్నామంటే, ఘటసర్పము నోట నుండి, క్రూరముఖం నోట నుండి, అబద్ధ ప్రవక్త నుండి, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు. పొద్దున చూస్తాం. ఈ 3 ఏంటిది? ఈ 3 ఒకటి మతము, ఇంకొకటి రాజకీయము, 3వది దయ్యపాత్మలు. కరెక్టేనా? అబద్ధ ప్రవక్తలు. సో ఇవి హిస్టరీలో ఎక్కడ జరిగిందంటే మీకాయ కాలంలో జరిగిందా? మరి నేను ఈరోజు వాంట్ టు షో సంథింగ్. ఒక దాన్ని నేను చూపించగోరుతున్నాను. ఎందుకంటే ఈ 3 గుర్రములు, తెలుపు, ఎరుపు, నలుపు. తెలుపు గుర్రము, ఎరుపు గుర్రము, నలుపు గుర్రము. ఈ 3 గుర్రములు ఇప్పుడు కలిసి, అంటే ఈ 3 కలిస్తేనే పాండురవర్ణం అయింది అక్కడ. సో పాండురవర్ణంలో ఆ రంగులో తెలుపు ఉంది, ఎరుపు ఉన్నది, నలుపు ఉన్నది. అంటే ఈ 3 ఇప్పుడు పనిచేస్తానే అనమాట. ఈ 3 ఏకమైన ఇప్పుడు దిస్ ఇస్ ద టైం. అయితే ఇది 7వ దూత కాలంలో అవి కాలేదు. సాయంకాల వర్తమానికుని కాలంలో కాదు. ఈ 3 ఏకమైనవి. మీకు అర్థమవుతుందా? సాయంకాల వర్తమానికుడు వెళ్ళిపోయాక అదే సాయంకాలపు వర్తమానంలో, సాయంకాలపు కాలంలో కొనసాగుతున్న ఆ వధువు కాలంలో ఇది నెరవేర్పు జరుగుతూ ఉన్నది. మీకు అర్థమైందని చెప్పింది. జస్ట్ లైక్ ఏలియా ఉన్నప్పుడు అక్కడ 3 గుంపులు ఏకం కాలేదు. ఏలియా వెళ్ళిపోయాక ఎలీషా కాలంలో, మిఖాయా కాలంలో, ముఖ్యంగా మిఖాయా వధువుకి సాదృశ్యం. ఏలియా వర్తమానం నమ్మున్నవాడు. 7,000 మందిలో ఇతను కూడా ఒకడు. ఏలియా వర్తమానం నమ్మి బయలుకు మోకరించకుండా ఉన్న 7,000 మందిలో ఇతను కూడా ఒకడు. కరెక్టేనా? అదిగో ఆ కాలంలో, ఈ మిఖాయా కాలంలో ఈ 3 శక్తులు ఏకమైనాయి. పొద్దున మీరు విన్నారో లేదో నాకు తెలియదు, 3వ గుర్రము అది నలుపు గుర్రం. ఈ నలుపు గుర్రము 3తో కూడున్నది. ఒకటి దయ్యపాత్మలు, 2వది యుద్ధాలు, 3వది ఆర్థిక సంక్షోభము. కరెక్టేనా?
ఆర్థిక మాంద్యం, ఆర్థిక సంక్షోభం. కరెక్ట్. దయ్యపు ఆత్మలు వలననే యుద్ధాలు. మొదటి 2 ప్రపంచ యుద్ధాలు దేని వలన కలిగిందన్నాడు ప్రవక్త? దయ్యపు ఆత్మలు. ఎందుకంటే 5వ బూరలో దయ్యములన్నీ, దురాత్మలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? పాతాళంలో బయటకు వచ్చినాయా? అదే మొదటి ప్రపంచ యుద్ధం. తర్వాత 6వ బూరలో ఎఫ్రటిస్ నది దగ్గర బంధించబడి ఉన్న దురాత్మలన్నీ విడుదలైన 200 మిలియన్ల దురాత్మలు అన్నాడు ఆయన. ఎన్ని డెమనిక్ స్పిరిట్స్, ఎన్ని దయ్యపాత్మలు? 200 మిలియన్ల దురాత్మలు విడుదలైనవి అన్నాడు. అదే 2వ ప్రపంచ యుద్ధం. కరెక్టేనా? అంటే ఈ దయ్యాలు యుద్ధాలను తీసుకొచ్చినాయి. అవి యుద్ధాల వలన ఏం జరుగుతున్నది? ప్రపంచ ఆర్థిక మాంద్యం. మీరు ఇంటికి వెళ్ళాక ఇంటర్నెట్లో గూగుల్లో ఇప్పటి వరకు ప్రపంచ ఆర్థిక మాంద్యం ఎన్నిసార్లు వచ్చిందో మీరు సెర్చ్ చేయొచ్చు. ఎస్, యూ కెన్ సెర్చ్ ఇట్. చాలాసార్లు వచ్చింది ప్రపంచ ఆర్థిక మాంద్యం. ఈవెన్ ప్రాఫిట్ ఉన్నప్పుడు కూడా 2వ ప్రపంచ యుద్ధం అనంతరం కూడా వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం అనంతరం కూడా ఆయన ప్రవక్తున్నాడు అప్పుడు రంగం పైన. అలానే కోల్డ్ వార్ జరిగినాక, రష్యాకి అమెరికాకి మధ్యలో కోల్డ్ వార్ అయ్యాక, ఈ విధంగా చాలాసార్లు యుద్ధాలు జరిగినప్పుడు ఏమవుతుంటుందంటే ప్రపంచ ఆర్థిక మాంద్యమునకు గురవుతూ ఉంటుంది. ప్రపంచమంతా, అన్ని దేశాలు కూడా ప్రపంచ ఆర్థిక మాంద్యం. మరి బ్రదర్ బెనామ్ ఏమని చెప్పాడంటే, ఈ చివరి దినాలలో ఇక లాస్ట్ అండ్ ఫైనల్, చివరిగా ఒక ప్రపంచ ఆర్థిక మాంద్యం రాబోతున్నది అన్నాడు ఆయన. అమెరికా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది అన్నాడు. మొన్న నేను వీడియోలు షేర్ చేసిన. అది నేను కాదు ప్రసంగం చేసింది, మేధావులు చెప్తున్నారు. అది ఏమని? ప్రపంచ మేధావులు ఏమని? అమెరికా తన ఇష్టానుసారంగా డాలర్లను ప్రింట్ చేస్తున్నది. ఒక దేశంలో ఒక కరెన్సీ ఇష్టానుసారంగా కనుక ప్రింట్ చేస్తే అందరి దగ్గర కరెన్సీ ఉంటుంది కాబట్టి వస్తువు యొక్క విలువ పెరిగిపోతుంది, కరెన్సీ యొక్క విలువ తగ్గిపోతుంది. కొందరు అంటుంటారు, ఏమంటుంటారంటే భారతదేశంలో ఇంత ఆర్థిక సంక్షోభం ఉంది కదా, మరి ఆర్బీఐ వాళ్ళు డబ్బును ప్రింట్ చేయొచ్చు కదా. చేయొచ్చు, డబ్బును ప్రింట్ చేస్తావు. నీ దగ్గర ₹1,00,000 ఉంటాయి నీ దగ్గర, కానీ కావలసిన సరుకు ఉండదు అక్కడ. అంటే నువ్వు కొనుక్కోవలసిన వస్తువు ఉండదు అక్కడ. సో ఇప్పుడు ఈ ₹1,00,000 విలువ ఏంటి? ఇదిగా అంటే డిమాండ్కు తగినట్లుగానే సప్లై ఉండాలి అక్కడ, దానికి తగినట్లుగానే డబ్బు ఉండాలా. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు చమురు రేట్లు పెరుగుతున్నాయి? డిమాండ్కు తగినట్లుగా సప్లై లేదు. దానివల్ల ఏమవుతున్నది? డబ్బు ఇక్కడ పెంచాల్సి వస్తుంది, ధనం ఇక్కడ పెంచాల్సి వస్తుంది, డిమాండ్కు తగినట్లుగా సప్లై లేకపోవడం వలన. సో ఇవన్నీ ఎకనామిక్స్ అన్నమాట. ఎకనామిక్స్, ప్రపంచ ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ. ప్రపంచ ఆర్థిక వ్యవహారాలతో మనకేం సంబంధం అంటే ఉన్నది. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ఆయన చెప్పాడు ఆల్రెడీ, అమెరికా యొక్క మనీ సిస్టమ్ పూర్తిగా కుప్పకూలిపోయే రోజు రాబోతుందని. మరి ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు డాలర్లు ప్రింట్ చేస్తున్నారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. పొద్దున నేను చెప్పినట్టు మారక ద్రవ్యం, లావాదేవీలు చేసే ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది డాలర్తో చేస్తారు, రూపాయలతో చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక దేశం నుండి ఒక ₹1,000,000 సరుకుని ఇంపోర్ట్ చేసుకున్నామనుకో, దిగుమతి చేసుకున్నామనుకో, వాళ్ళకు మన ఇండియా ₹1,000,000 ఇస్తే, ₹10,00,000 ఇస్తే వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి ఏ రూపంలో ఇవ్వాలంటే వాళ్ళకు డాలర్ రూపంలో ఇవ్వాలి మనం. అంటే మన దగ్గర ఉన్న ₹1,000,000 ₹10,00,000 డాలర్లకు మార్చి వాళ్ళకి ఇవ్వాలి మనం. మీకు అర్థమైందని అన్న? అంటే ఇప్పుడు ఏంటిది? మారక ద్రవ్యం ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు లావాదేవీలు దేంతో జరుగుతున్నాయి అంటే డాలర్తో. ఇప్పుడే ఆలోచిస్తున్నారు ఈ డాలర్ని పక్కకు పెట్టి ఇంకేదైనా కొత్త దానితో చేద్దామని, రూపేతో చేద్దామని చూస్తున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల యొక్క ఆగడాలు ఎక్కువైపోయినాయి తూర్పు దేశాలపైన. అందుకోసం ఇప్పుడు తూర్పు దేశాలన్నీ ఏకమయ్యి ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు.
అలాగైతే అమెరికా పూర్తిగా కుప్పకూలిపోతుంది. మరి ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే అమెరికా పూర్తిగా ఆర్థిక వ్యవస్థలో కుప్పకూలిపోతుందో గుర్తుపెట్టుకో, అప్పుడే పోప్ మొత్తం ప్రపంచంలో ఉన్న మనీ సిస్టమ్ అంతా, అంటే మనీ సిస్టమ్ అంటే ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు ఉన్నాయంటే అర్థం ఏంటిదంటే 100 రూపాయల విలువ కలిగిన వస్తువును నేను కొనగలనని అర్థం. అంటే నా అర్థం, నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసా? 1000 రూపాయల యొక్క వస్తువు నేను కొనగలని అర్థం. కరెక్టేనా? కానీ ఈ మనీ సిస్టమ్ని మొత్తము పోప్ దాన్ని కొట్టివేసినప్పుడు, కేవలము బంగారం మాత్రమే తాను అడిగినప్పుడు, అంటే ప్రపంచమంతగా బంగారం యొక్క లావాదేవీల పైన నడుస్తుంది. అప్పుడు మన దగ్గరున్న ఈ మనీ సిస్టమ్, మన దగ్గరున్న ఈ నోట్లు ఇవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి కాబట్టి, అవి చెల్లవు కాబట్టి, అదిగో అప్పుడు సమస్య మొదలవుతుంది. అదిగో అప్పుడు ప్రపంచ ధనమును పూర్తిగా పోపు తన చేతులకు తెచ్చుకుంటాడన్నాడు ప్రాఫెట్. బ్రదర్, అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, ఎందుకంటే అది జరిగేటప్పుడు వధువు ఉండదు ఇక్కడ. అదిగో ఆ సమయంలోనే యూదులతో ఒక ఒప్పందంకి వస్తారు. కరెక్టేనా? యూదులకు మరియు వాటికన్కి మధ్యలో ఒక ఒప్పందం ఏర్పడుతుంది. ఎందుకంటే యూదుల దగ్గర బంగారం ఉంది, బాండ్స్ ఉన్నాయి. ఆ బంగారము ఆ బాండ్లను కూడా పూర్తిగా తను స్వాధీనపరచుకొని పూర్తిగా వాళ్ళని మోసం చేయబోతున్నాడు. పూర్తిగా అవునా కాదా? అవునా కాదా? నిబంధన చేసుకొని ఆ నిబంధన మధ్యలో కొట్టేయబోతున్నాడు అక్కడ. అలా ఉన్న మనం ఆల్రెడీ దానిలో 70 వారాలలో నేను దాన్ని ఆల్రెడీ బోధించేసిన నేను. హల్లెలూయా. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ద మనీ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి ఫెయిల్. డబ్బు వ్యవస్థ అంతా, నోట్ల వ్యవస్థ అంతా, కాగితాల వ్యవస్థ, అంటే ఏ దేశం పైన కాగితాలే, వాళ్ళ యొక్క డబ్బు కాగితాల రూపంలోనే ప్రింట్ అవుతాయి. ఆ కాగితాల వ్యవస్థ అంతా కూడా మొత్తం కొట్టివేయబడే రోజు దగ్గరకు వస్తున్నదిగా. అందుకు అడుగులు పడుతున్నాయి ఇప్పుడు. దానికోసమే ఈ డిజిటలైజేషన్, ఈ డిజిటల్ మనీ సిస్టమ్ని తీసుకురావడానికి కారణం దానికోసమే, ఆ విషయం కోసమే. మీకు అర్థమైందని అన్నది. సో ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే బ్రదర్, ఆ ఒప్పందంలోనికి పోప్ రోము ప్రపంచంతో ముఖ్యంగా ఇజ్రాయెల్తో వెళ్ళే సమయం దగ్గరకు వచ్చిందని. కానీ ప్రవక్త అంటాడు, ఆ ఒప్పందం జరిగేటప్పుడు వధువు భూమి పైన ఉండదు. ఆమె ఫస్ట్ సీల్లో చెప్తాడు, మొదటి ముద్రలో చెప్తాడు ఆ మాట. ఆమె వధువు భూమి పైన ఉండదు, ఆమె వెళ్ళిపోతుంది అప్పటికే. సో దేవునికి మహిమ కలుగును గాక. సో మనకేం బాధ లేదనుకోండి. హల్లెలూయా. మనకి ఎలాంటి బాధ లేదు, ఎందుకంటే మనం వెళ్ళిపోతాం ఈ భూమి పై నుండి. ఆ సమస్య అది మనకు లేదు. అది హల్లెలూయా. విడిచిపెట్టబడుతున్న వాళ్ళకే సమస్య. ఎవరికి? బుద్ధి లేని కన్యకలకు. పోయిన వారం చెప్పాను, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఎక్కడో లేదు, ఈ వర్తమానంలోనే ఉన్నారు బుద్ధి లేని కన్యకలు. ఎందుకంటే అర్ధరాత్రి కేక, వాళ్ళ అర్ధరాత్రి వేయబడిన కేక సంఘ శాఖలను మేలుకొల్పలేదు, ఈ వర్తమానంలోనే మేలుకొల్పింది. ఇందులో 2 జతలున్నాయి, ఒకటి నిజ ద్రాక్షవలి, ఇంకోటి కాదు ద్రాక్షవలి. కరెక్టేనా? ఒకటి బుద్ధి గల కన్యకలు, ఇంకోటి బుద్ధి లేని కన్యకలు. ఈ బుద్ధి లేని కన్యకలు వర్తమానాన్ని త్రోసేయరు వీళ్ళు. ఎందుకంటే వర్తమానం త్రోసేస్తే చెవికి కదురుతో రంధ్రం వేసినట్టే. ఇక వర్తమానం త్రోసేస్తే ఇక ఈ యుగమందైనను రాబోయే యుగమందమైన వారికి పాపక్షమాపణ లేదు. ఇక వర్తమానాన్ని కనుక త్రోసేస్తే, వర్తమానాన్ని త్రోసేస్తే ఇక పాపక్షమాపణ లేదు. వర్తమానాన్ని త్రోసేస్తే ఇక వాళ్ళకు దాని ఏమంటారంటే నిత్య జీవం లేదు, పరలోకం లేదు. ఇక వాళ్ళు నశించిపోయిన ఆత్మల కిందకు వస్తారు. వాళ్ళు ఇక దేని కిందకు వస్తారు? నశించిపోయిన ఆత్మలుగా. అవి నశించిపోయిన ఆత్మలుగా అవి. సో వాళ్ళు ఎవరు అంటే సంఘశాఖలు. 1963లోనే ప్రవక్త వర్తమానాన్ని వాళ్ళు త్రోసేశారు ఆల్రెడీ. కరెక్టేనా? ఆ 7 ముద్రల వర్తమానం, ప్రవక్త వర్తమానం పెంతెకోస్తులు త్రోసివేశారా? లవోదీయులు త్రోసివేశారా? ప్రవక్త ఏమన్నాడు? నేను ఎక్కువగా పెంతెకోస్తులతో సహవాసం చేస్తున్నాను. కారణం ఏంటిదంటే పెంతెకోస్తులే సత్యమునకు కొంచెం దగ్గరగా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఏమయ్యారు? ప్రవక్త నుండి దూరం అయ్యారు. ప్రవక్త తీసుకొచ్చిన సత్యమును వాళ్ళు కూడా ఏం చేశారు? త్రోసివేశారు. మీకు అర్థమైందని అన్నది? వారు కూడా ఏం చేశారు? త్రోసివేశారు. ప్రవక్త తీసుకొచ్చిన సత్యాన్ని వాళ్ళు కూడా త్రోసివేసినందున ఏమన్నాడు? ఇక పెంతెకోస్తు పసిపిల్లలకు ఈ మర్మములు అర్థం కావన్నాడు ఆయన.
ఆయనకు ఒక దర్శనం కూడా దేవుడు చూపించాడు. చిన్న బాలుని యొక్క షూజులో ఆ రంధ్రంలో పెద్దవాళ్ళ యొక్క లేస్ అంటే అదే డోరీని, లేస్ని ఆ నాడని దాంట్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ నాడ, ఆ కొస అదంతా కూడా చితిలిపోయి మొత్తము ట్రెడ్స్ అంటే అదే దారాలుగా విభజించబడుతుంది. అవునా? ఆ చిన్న వాని యొక్క బూట్కి చిన్న నాడనే కావాలి, చిన్న లేసే కావాలి. కానీ ఈయన పెద్దది పెడుతున్నాడు. ఈయన ట్రై చేస్తూ ఉంటే ఆ కొస ఏదైతే ఉందో అది దారాలుగా విడిపోతుంది, అది పెట్టలేకపోతున్నాడు. అప్పుడు ఓ స్వరం వినబడుతుంది. ఏమంటుంది అంటే ప్రవక్తతో, అప్పుడు దేవుని ప్రవక్తకి ఇలా చెప్పబడుతుంది, పెంతెకోస్తు పసిబాలులకు ఈ లోతైన విషయాలు నువ్వు చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు, ఎన్నడూ వాళ్ళకు అవి అర్థము కావు, అది వాళ్ళ ఆహారం కాదు అన్నాడు ఆయన. ఆమెనంటారా? సో 1963 1963లో ఎప్పుడైతే ప్రవక్త వర్తమానాన్ని తీసుకొచ్చాడో, మొదటి 2 ఈడుపులప్పుడు పెంతెకోస్తులో ఈయనను వెంబడించారు. మొదటి 2 ఈడుపులు స్వస్థతలు మరియు వివేచన, హృదయ వివేచన, ఈ 2 జరుగుతున్నప్పుడు పెంతెకోస్తులో ఈయనను వెంబడించారు. పెంతెకోస్తులో ఈయనను ఆయా దేశాలకు ఆహ్వానించారు. ఆయా దేశాలలో ప్రపంచ చరిత్రలో మిగిలిపోయే విధంగా పెద్ద పెద్ద కూటాలు ఏర్పాటు చేశారు. ఓకేనా? మన ఇండియాలో 1954లో ఆయన వచ్చినప్పుడు, ప్రవక్త గారు వచ్చినప్పుడు, ఆ సెప్టెంబర్ నెలలో ఆయన వచ్చినప్పుడు, నీకు తెలుసా ఆ కూటాలు ఎవరు ఏర్పాటు చేశారో? పెంతెకోస్తులు, ఇండియన్ పెంతెకోస్తల్ చర్చ్ వాళ్ళు చేశారు దాన్ని. అది చరిత్రలో మిగిలిన ఒక ఘట్టం. అది ఎలా అంటే 5 లక్షల మంది, 500,000 పీపుల్, 1,000,000 ప్రజలు వచ్చారు బాంబేలో మీటింగ్స్కి. అప్పుడు అలాంటి గొప్ప గొప్ప కూటాలు జరిగిన చరిత్రలో ఏంటిది? ఆయన మొదటి 2 ఈడుపులలో ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన మొదటి 2 ఈడుపులలో పరిచయం జరిగిస్తున్నప్పుడు ఏంటిది? అది మొదటిది స్వస్థత, రెండవది వివేచన, హృదయ రహస్యాలు బయలుపరచుట. ప్రజలను అది ఆకర్షించింది, ప్రజలను ఆయనను వెంబడించినట్టు చేసింది. కానీ సరిగ్గా ఆయన వర్తమానం తీసుకొచ్చే సమయానికి 3వ ఈడుపు ఏంటిది? వర్తమానం. ఎందుకంటే 3వ ఈడుపు 3 భాగాలు. ఒకటి పలకబడిన మాట, ఆ పలకబడిన మాట ద్వారానే ఉడతలు సృజించబడ్డాయి. కరెక్టేనా? అది ముద్రలు తెరవబడక మునిపే 1959లోనే అక్కడ ఉడతలు సృజించబడ్డాయి. 1963లో వాక్యం తెరవబడింది, ముద్రలు తెరవబడ్డాయి. కరెక్టేనా? రెండవది, అది మొదటిదో పలకబడిన మాట, రెండవదో వాక్యం తెరబడుట, ముద్రలు తెరబడుట, మూడవదో నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట. పట్టుకున్నారా మీరు? సో ఈ మొదటి 2 ప్రవక్తకు జరిగినాయి. కానీ 3వ దాని కొరకు ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో ఆ ఒత్తిడి వచ్చినప్పుడే, ప్రపంచ సంఘముల సమాఖ్య ఒత్తిడి వచ్చినప్పుడే ఆ 3వ ఈడుపులో ఉన్న 3వ భాగము వధువులో ప్రత్యక్షమవుతుంది అన్నాడు ఆయన. అది ఆయన పరిచర్య కాదు, అది వధువు పరిచర్య. ఎందుకంటే నోవాహు ఓడలోనికి వెళ్ళి ఆ ఓడలో తన కుటుంబంతో పాటు ప్రవేశించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఓడ తలుపు మూసేశాడు. కరెక్టేనా? నోవాహు 7 రోజులు ఓడలో ఉన్నాడు. కరెక్టేనా? ఆ 7 రోజులు ఏంటిది? అది నశించిపోయిన ఆత్మలకు సువార్త. ఎందుకు? ఇక వాళ్ళు ఎన్నడూ లోపలికి రావడానికి వీల్లేదు, ద్వారాలు మూయబడి ఉన్నాయి అక్కడ. ఇక వాళ్ళు నశించిపోయినట్టే, ఇక వాళ్ళు తీర్పులోకి వెళ్ళిపోయినట్టే. కరెక్టేనా? సేమ్ అదే కార్యం ప్రపంచ సంఘముల సమాఖ్య వచ్చినప్పుడు, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు వధువుకి అదే జరగబోతున్నది. మొదటి 2 ప్రవక్తకు జరిగినాయి. కరెక్టేనా? ఏంటిదో? ఒకటి పలకబడిన మాట ద్వారా సృజించబడుట, రెండోది వాక్యము తెరబడుట. ఈ వాక్యం తెరబడే దగ్గరకు వచ్చేసరికి అందరూ ఆయనను త్రోసేశారు. పెంతెకోస్తు సంఘము, లవదీకలో ఉన్న వాళ్ళందరూ త్రోసేస్తారు, సంఘాలన్నీ త్రోసేసినాయి. అందుకే ప్రాఫెట్ అంటాడు, లాడోషియన్ చర్చెస్ హస్ రిజెక్టెడ్ దిస్ మెసేజ్. లవదీక సంఘకాలం ఈ వర్తమానాన్ని త్రోసివేసింది, ఈ వర్తమానాన్ని నిరాకరించింది. ఇక వాళ్ళు ఎన్నడూ రక్షించబడలేరు. ఇక సరిగ్గా వర్తమానాన్ని తీసుకొచ్చే సమయానికే ప్రపంచం దాన్ని త్రోసివేసింది. ప్రవక్తను ఆయన వర్తమానాన్ని త్రోసేశారు వాళ్ళు. ఆమేన్. మీకు అర్థమైందని చెప్పింది. సో 3rd పుల్లో వాక్యము తెరబడినప్పుడు ప్రపంచం, లవదీక సంఘకాలంలో ఉన్న సంఘము ఎప్పుడైతే ఆ పెంతెకోస్తులు, ఆ లవోదీకులు ఎప్పుడైతే ప్రవక్త యొక్క వర్తమానం తోసేశారో, అదిగో అప్పుడు వధువు మొదలైంది. ద బ్రైడ్, వధువు, దేవుని ఏర్పాటులో, దేవుని ఎన్నికలో ఉన్న వధువు ప్రారంభమైంది. నేను ఇదివరకే చెప్పినట్టు లూకా 14వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదువుకోనండి. అక్కడ ఒక ఉపమానం యేసు చెప్పాడు.
అదేంటిదంటే సాయంకాల సమయంలో సప్పర్ టైం, అంటే రాత్రి విందు సమయంలో ఒక దాసుళ్ళు కాదు, దాసుడు వెళ్ళి ఆ విందుకు ప్రజలను పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు అంటే గుడ్డి వాళ్ళను, మూగ వాళ్ళను, చెవిటి వాళ్ళను, ఆయా రోగాలతో ఉన్న వాళ్ళను. అంటే అది ఏం చూపిస్తున్నది? యేసు చెప్పిన ఉపమానం ఎవరి గురించి? సాయంకాల వర్తమానికుడు విలియం బ్రెన్హామ్ గురించి. ఆయన ఎలా మొదలుపెట్టాడు ఆయన పరిచర్య? అదిగో దైవిక స్వస్థత. అక్కడ గుడ్డివారు, కుంటివారు, మూగవారు పిలువబడ్డారంటే అర్థం ఏంటిది? దైవిక స్వస్థత. దైవిక స్వస్థతతో విలియం బ్రెన్హామ్ పరిచర్య ప్రారంభమైంది. ఆ సాయంకాల సమయంలో వచ్చిన దాసుడు ఎవరంటే ఈయననే మనకు అర్థమవుతున్నది. లూకాసు వార్త 14వ అధ్యాయంలో చెప్పిన ఉపమానం ప్రకారముగా ఆ రాత్రి విందుకి ఎవరినైతే పిలవడానికి బయలుదేరాడో ఆ దాసులు కాదు, దాసుడు అక్కడ ఉంటుంది. దాసుడు రాజు యొద్ద నుండి పంపబడిన ఒక్క దాసుడు. అతను దైవిక స్వస్థత ఉద్యమంతో మొదలుపెట్టాడు. కరెక్టేనా? కానీ కరెక్ట్గా దైవిక స్వస్థతకు ఆకర్షించబడిన ప్రజలందరూ ఆయన వర్తమానమును ఇవ్వడానికి సిద్ధపడిన సమయంలో, ఆ వర్తమానం తీసుకొచ్చే సమయంలో వాళ్ళందరూ ఆయనను త్రోసేశారు. అందుకే ప్రాఫెట్ అంటాడు, ఈ వధువు మొదటి 2 ఈడ్పుల ద్వారా ఆకర్షించబడేది కాదు, ఈమె 3వ ఈడుపు ద్వారా. ఏంటిది అది? తెరవబడిన వాక్యం, తెరవబడిన ముద్రల ద్వారా. ఆ ముద్రలు తెరబడి ద్వారా అది ఆమెకు ఆకర్షిస్తుంది. అది ఆమె ఆకర్షణలోనే వస్తూ ఉన్నది. అర్థమైందా? సరే, మీకు గుర్తుందా? ఆయన చూసిన ఒక దర్శనంలో చుట్టూ ఉన్న సేవకులందరూ ఎలా చేపలు పట్టాలో నేర్పించమని అడిగాడు. ప్రవక్త అన్నాడు, ఓకే మీ అందరికి నేర్పుతా ఎలా పట్టాలో అని చెప్పేసి పట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు చిన్న చిన్న చేపలు వచ్చినాయి. చిన్న చిన్న చేపలు దేనికి పనికిరావు. అదే మొదటి 2 ఈడుపుల పరిచర్య. ఆ మొదటి 2, అందుకే ఆ చిన్న చిన్న చేపలు పట్టినప్పుడల్లా దానికి ఉన్న గాలాన్ని తీసేసి దాన్ని తీసి బయటపడేస్తాడు. మళ్ళీ గాలాన్ని తీసేసి మళ్ళీ పడేస్తాడు. ఆయన పెద్ద వాటిని పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ దొరకలేవు. ఈ సేవకులో కమాన్ బ్రదర్ బెన్హామ్, నువ్వు చేయగలవు, కమాన్ బ్రదర్ బెన్హామ్ నీ వల్ల అవుతుంది, అది దేవుడు నిన్ను అందుకోసమే ఏర్పరచుకున్నాడు అంటుంటే ఈయన వాళ్ళ మాటలు విని ఎంకరేజ్ చేయాలని చూస్తున్నాడు. కుదరలే. చివరికి ఆ దర్శనంలో ఒక దూత వచ్చాడు ఆయన దగ్గరికి. ఆ దూత అన్నాడు, నేను ఆల్రెడీ నీకు చెప్పాను మొదటి 2 ఈడుపులను నువ్వు అస్సలు వివరించొద్దని. నువ్వు వివరించడం వలన ఏమైంది? దేశము నిండా నీలాగా అనుకరణ చేసే వాళ్ళు బయలుదేరారు. ఒకటి చెప్తే ఇక్కడ ఈ విషయం మీకు క్లారిటీ రావాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రత్యక్షత లేకుండా ఒక వ్యక్తికి వరం ఉంది, ఆ వరమును వాడుకున్నాడనుకో, వాడు దయ్యము సంబంధమైన వాడిగా మారతాడు. ఏంటిది? వాక్య ప్రత్యక్షత లేకుండా. దేవుడు ఏ వరమునిచ్చినా ఈ వాక్య ప్రత్యక్షతను దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చి, ఈ వాక్య ప్రత్యక్షత ద్వారా ఆ వరము చేత ఆకర్షించబడి ఈ వాక్య ప్రత్యక్షతలోనికి తీసుకురావడానికే దేవుడు ఆ వరాన్ని ఇస్తాడు. ఆయన డబ్బులు సంపాదించడానికి కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు, ఆస్తులు సమకూర్చుకోవడానికి కాదండి. అది కాదు దేవుని, అది కాదు మినిస్ట్రీ యొక్క పర్పస్, మినిస్ట్రీ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదో తెలుసా? చాలామందికి వరాలు ఉన్నాయి కానీ దైవ ప్రత్యక్షత లేదు, వాక్య ప్రత్యక్షత. ప్రవక్తకు వాళ్ళకు తేడా అదే. ప్రవక్త దైవ ప్రత్యక్షత కలిగి ఉన్నవాడు, వాక్య ప్రత్యక్షత. వాక్య ప్రత్యక్షత లేకుండా ఒక వ్యక్తి తనకి ఇవ్వబడిన వరాన్ని వాడుకుంటే అది తాను డబ్బును సమకూర్చుకోవడం కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, ఇంకేదో తనను వెంబడించే ఒక గుంపును తయారు చేసుకోవడం కోసమో దాన్ని వాడుకుంటాడే తప్ప దైవ చిత్తానుసరమైన ఆ యొక్క ప్రణాళిక ఏదైతే ఉంటుందో దైవ ప్రత్యక్షత, దాంట్లోకి జనులను అతను నడపలేడు. ఎందుకంటే ఆ వరాన్ని బట్టి ఆ వ్యక్తులు చాలామంది ఆకర్షించబడతారు. ఆకర్షించబడినప్పుడు ఈయన ఏం చేస్తాడు? దైవ ప్రత్యక్షత ఉన్న ప్రవక్త, దైవ ప్రత్యక్షత ఉన్న పరిచర్య కలిగిన వాడు వాక్యంలోనికి నడిపిస్తాడు. నీకు అర్థమైందా? దేవుని చిత్తంలోనికి నడిపిస్తాడు, దేవుని ప్రణాళికలోనికి నడిపిస్తాడు. ఎందుకంటే ఇతను దైవ ప్రత్యక్షత ఉంది వాక్యం పైన. ఒకవేళ దైవ ప్రత్యక్షత లేనోడు ఇప్పుడు వరం కలుగుండే ఒకవేళ ఆ వరం చేత జనాలను ఆకర్షిస్తూ ఉన్నాడు అనుకో, వాళ్ళని ఎక్కడ నడిపిస్తాడు? తన డబ్బు సంపాదన కోసం, తన పేరు సంపాదన కోసం, తన ఆస్తిని పెంచుకోవడం కోసం, తన కోరికలను నెరవేర్పు చేసుకోవడం కోసం, తన సొంత రాజ్యాన్ని స్థాపించడం కోసం, సొంత రాజ్యాన్ని కట్టుకోవడం కోసం తన వరాన్ని వాడుకుంటూ ఉంటాడు.
మరి అది ఎప్పుడైతే అలా వాడబడుతుంటుందో అది దయ్యము అన్నాడు ప్రవక్త. ఎందుకంటే మికాయేలు రాజ్యానికి వ్యతిరేకంగా లూసిఫర్ పరలోకంలో ఒక రాజ్యాన్ని తయారు చేశాడు. తన వరాన్ని వాడు అనేక దూతల దగ్గర తన వరము ద్వారా వాళ్ళని ఆకర్షించి వాడు తన సొంత రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించాడు మికాయేలు రాజ్యానికి వ్యతిరేకంగా. మికాయేలు ఎవరు? యేసుక్రీస్తేనా? తెలియదా మీకు ఆ విషయం? హూ ఇస్ మైకల్? మికాయేలు ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు రాజ్యానికి వ్యతిరేకంగా వాడుకున్న వరాన్ని వాడు ఒక రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ఉపయోగించాడు. అందుకే బ్రతుబైనం అంటాడు, వరం ఉంటే సరిపోదు, దైవ ప్రత్యక్షత ఉండాలి, వాక్య ప్రత్యక్షత ఉండాలి, వాక్యమును గూర్చిన ప్రణాళిక నీకు తెలియాలి. అప్పుడే జనులను అక్కడికి నువ్వు నడపగలుగుతావు. నీకున్న వరం బట్టి అనేకులు ఆకర్షించబడతారు. ఆకర్షించబడిన వాళ్ళు నిన్ను వెంబడిస్తారు. నిన్ను వెంబడించిన వాళ్ళని ఏం చేయాలి? నువ్వు దైవ ప్రత్యక్షతలోని తీసుకెళ్ళాలి, వాక్యం యొక్క చిత్తంలోనికి తీసుకెళ్ళాలి, వాక్యం యొక్క ప్రణాళికలోని తీసుకెళ్ళాలి, అందులో వాళ్ళకు దారి చూపించాలి. కరెక్టేనా? ఆ దూత వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు అనేక అనుకరణలు మొదలైనవి నువ్వు చేపట్టి. ఎందుకు అంటే మొదటి ఇడుపును నువ్వు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు అస్సలు వివరించొద్దంటే వివరించినావు. వివరించేసరికి ఏమైపోయింది? అందరి చేతులు వణకడం మొదలుపెట్టినాయి, అందరి చేతులలో సూచన కనబడడం మొదలుపెట్టినాయి. ఆయన బహిరంగంగా అందరికీ దాన్ని వివరించి చూపించాడు. ఆయన అందరికీ బహిరంగంగా ఏమైంది? అందరి చేతులు వణకడం ప్రారంభమైనాయి, అందరి చేతులలో మార్పులు రావడం మొదలైనాయి. ప్రవక్త అన్నాడు, దేశము, అక్కడ దూత అన్నాడు, దేశము నిండా ఇప్పుడు నీ వరాన్ని అనుకరించే వరం కలిగిన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నీలాగనే చేసి నువ్వు దైవ ప్రత్యక్షత కలిగుండి వాక్యం వైపు తిప్పుతుంటే వాళ్ళ సొంత రాజ్యాలను కట్టుకోవడానికి వాళ్ళ వరాన్ని వాడుకుంటున్నారు. రెండవ ఈడుపు కూడా అంతే అయింది. పేర్లు పెట్టి పిలవడము. కరెక్టేనా? పేర్లు పెట్టి పిలవడము. దాన్ని వివరించొద్దంటే దాన్ని వివరించాడు. అప్పుడు ప్రవక్తతో దూత అన్నాడు, అందుకే చిన్న చిన్న చేపలు పట్టబడ్డాయి. కానీ ఇప్పుడు నీకు ఈ మూడవ ఈడుపు పరిచర్య పూర్తిగాను రహస్యంగా ఉండచాలి. దీనికి అనుకరణ కుదరదు. నువ్వు దీన్ని ఎలాంటి పరిస్థితిలో కూడా దీన్ని వివరించడానికి వీల్లేదు అన్నాడు ఆయన. ఎవరు? మూడవ ఈడుపు పరిచయం గురించి చెప్తూ అన్నాడు, ఇదిగో ఈ మూడవ ఈడుపు టోటల్ సీక్రెట్, పూర్తి రహస్యము. ఈ మూడవ ఈడుపు నీకు మాత్రమే, ఈ మూడవ ఈడుపు వధువుకి మాత్రమే, నీకు వధువుకి మాత్రమే. ఈ మూడో ఈడుపులో పట్టబడబోయే రెయిన్బో ట్రౌట్. ఇప్పటిదాకా మొదటి 2 ఈడుపులలో, మొదటి 2 పరిచర్యలలో స్వస్థత పరిచర్య అదే మొదటి ఈడుపు, స్వస్థత పరిచర్య మొదటి ఈడుపు, హృదయ రసాలు బయలుపరిచే పరిచర్య అది 2వ ఈడుపు. చిన్న చిన్న చేపలు దొరికినాయి, అవి పనికిరావు, అవి అందుకే తీసును విసిరేసావు వాటిని బుట్టలో వేసుకోకుండా. కానీ ఇప్పుడు రెయిన్బో ట్రౌట్ని నీకు ఎలా పట్టాలో నేర్పిస్తా అని దూత నేర్పించడం మొదలుపెట్టాడు. అక్కడ ఇలా వెయ్యాలను లంగరు, ఇలా కదిలిస్తూ ఉండాలా దాన్ని ఆకర్షించడానికి. ఓయ్ ఓయ్ విన్నారా ఎప్పుడన్నది? వినకపోతే వినండి వర్తమానంలా. హల్లెలూయా. ఆ తర్వాత ఎలా పట్టాలో నేర్పించినప్పుడు రెయిన్బో ట్రౌట్లు దొరికినాయి ఆయనకు. నీకు తెలుసా నేను ఒక రెయిన్బో ట్రౌట్ అని? నేను ఒక రెయిన్బో ట్రౌట్, 3వ ఈడుపు ద్వారా పట్టబడిన వ్యక్తిని. నేను స్వస్థతలకు ఆకర్షించబడి రాలా, నేను హృదయ వివేచనలకు ఆకర్షించబడి రాలా. మరి ఎలా వచ్చా? వాక్యము తెరబరుడ వలన వచ్చిన నేను. వాక్యము తెరబరుడ వలన, ముద్రలు తెరబరుడ వలన, 3వ ఈడుపు ముద్రలు తెరబరుడ వలన వచ్చాను నేను. ఇప్పుడు 3వ ఈడుపు ద్వారా పట్టబడుతున్నదే వధువై ఉన్నది. వాక్యము తెరబడడం ద్వారా, ముద్రలు తెరబడడం ద్వారా, మర్మములు బోధించబడడం ద్వారా, మర్మములు రహస్యములు, దేవుని మనసులో ఉన్న రహస్యములు బయలుపరచబడడం ద్వారా, బోధించబడడం ద్వారానే వధువు పట్టబడుతుంది. అర్థమైందని నేను చెప్పింది. అందుకే నేను ఒక రెయిన్బో ట్రౌట్. నేను ఆ చిన్న చేపలను కాదు, నేను ఒక రెయిన్బో ట్రౌట్. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఇప్పుడు ఈ 3rd పుల్ అందుకే సీక్రెట్గా ఉంది. ఇప్పటికీ దీన్ని అనుకరణ చేసేవాళ్ళు ఎవరు లేరు, దీన్ని అనుకరణ ఎవరు చేయలేరు కూడా. ఎందుకంటే అది టోటల్ సీక్రెట్, అది పూర్తి రహస్యం. అది దేవుని ప్రవక్తతో దేవుడు చెప్పాడు. 3వ ఈడుపులో 3 విషయాలు ఉంటాయని ప్రవక్త చెప్పుకుంటూ వచ్చాడు మెసేజ్లలో. ఒకటి పలకబడిన మాట. అదే 1959లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో 7 సార్లు ఉడతలు సృజించబడుట.
మొదటి 3 ఉడతలు, రెండవసారి 4 ఉడతలు. కరెక్టేనా? ఆ తర్వాత ఆ పలకబడిన మాట పరిచయ తర్వాత ఇదిగో 1923లో వాక్యం తెరబడింది. అదే 3వ ఇడుపు. అది మొదటిది, ఈ 3వ ఇడిపే, ఇది కూడా 3వ ఇడిపే. ఆ తర్వాత ప్రవక్త అన్నాడు, ఇదిగో నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించే సమయం రాబోతున్నది. యేసు త్రోసివేయబడి, ఎవరి చేత? ఇజ్రాయేలు చేత త్రోసివేయబడి, రోమన్ల చేత సిలువేయబడి, చంపబడి, ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడట? నేరుగా నశించిపోయిన ఆత్మల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆ తర్వాతనే పునరుద్ధానంలోకి ఆ పాత నిబంధనల భక్తులను తీసుకొచ్చాడు. సేమ్ ఇప్పుడు వధువు కూడా ఏం జరగబోతున్నది? అది ప్రవక్త పరిచర్య కాదు, వధువు పరిచర్య. అది ఎప్పుడు వస్తుంది అన్నాడు ప్రవక్త? ముద్రలలో ఆ ఒత్తిడి వచ్చినప్పుడు, ఆ ప్రపంచ సంగముల సమాఖ్య యొక్క ఒత్తిడి వచ్చినప్పుడు గమనించండి, 3వ ఈడుపు ఆమెకు ప్రత్యక్షం కాబోతున్నది. చెప్పాడా ప్రవక్త? ఆ 3వ ఈడుపు ఆమెకు ప్రత్యక్షం కాబోతున్నది. హల్లెలూయా. నశించిపోయిన ఆత్మలకు వాళ్ళ సువార్త ప్రకటించబోతున్నారు. అంటే దాని అర్థం ఇక నోవా ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఇక కృపాద్వారాలు మూయబడ్డాయి. అదే నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట. ఇప్పుడు కూడా ఇక ద్వారాలు మూయబడి ఇక ఎవరు రక్షించబడరు. ఎందుకు? అందరూ కూడా సువార్తను త్రోసివేశారు. అందరూ కూడా వర్తమానాన్ని త్రోసేశారు, కృపా వర్తమానాన్ని. ఏ కృపా వర్తమానం ద్వారా అయితే వాళ్ళకు రక్షణ ఉందో ఆ కృపా వర్తమానాన్ని వాళ్ళు త్రోసేశారు. కాబట్టి దేవుడు నువ్వు పాపిగా ఉన్నందుకు నిన్ను శిక్షించడన్నాడు ప్రవక్త. విన్నారా ఎప్పుడైనా పాయింట్? దేవుడు నువ్వు పాపిగా ఉన్నందుకు దేవుడు నిన్ను శిక్షించడు, కానీ నీకు పాప క్షమాపణ ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని అంగీకరించకుండా దాన్ని నిరాకరించినందుకు శిక్షిస్తాడన్నాడు ఆయన. ఎందుకంటే మన అందరం పుట్టుకతోనే పాపులం. వీఆర్ హెల్ప్లెస్, నిస్సహాయులం. పాపం తప్ప మనం ఏం చేయలేం మనం పుట్టుకతోనే. ఎందుకంటే మన జన్మనే పాపంలో జరిగింది. తల్లి గర్భంలో రూపించబడిందే పాపంలో రూపించబడ్డాం. మనం పుట్టుడే పాపంలో పుట్టినాం. వీఆర్ హెల్ప్లెస్, నిస్సహాయులం మనం. కరెక్టేనా కాదా? నేను చెప్పేది నిజమేనా కాదా? కానీ నీకు అవకాశం ఇస్తాడు. ఏంటిది అది? నీ పాపమునకు క్షమాపణ. అదే ఈ గడియ వర్తమానం, ఈ కాల వర్తమానం, కృపా వర్తమానం. నువ్వు దాన్ని త్రోసేసినావు అనుకో, దేవుడు శిక్షిస్తాడు. నువ్వు పాపం చేసినందుకు దేవుడు శిక్షించాడు, నువ్వు పాపిగా ఉన్నందుకు దేవుడు శిక్షించాడు. కానీ పాప క్షమాపణ ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు త్రోసేస్తే మాత్రం దానికి దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నీవు రక్షించబడడానికి అవకాశం ఉండి కూడా, నువ్వు పాప క్షమాపణ పొందుకోవడానికి అవకాశం ఉండి కూడా నువ్వు ఎందుకు దాన్ని త్రోసివేశావు? కాబట్టి ఇప్పుడు అందుకోసమే నేను ఇప్పుడు నిన్ను శిక్షిస్తున్నానని శిక్షిస్తాడు ఆయన. మీకేమైనా అర్థమైందా? అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఒక యుద్ధంలో పారిపోయిన ఖైదీని గురించి ప్రవక్త చెప్పాడు. గుర్తుందా మీకు? అతను యుద్ధంలో నేరం చేసినందుకు కాదు శిక్ష పడింది. యుద్ధంలో నేరము చేసిన తర్వాత ప్రెసిడెంట్ అతనికి క్షమాపణ ఇచ్చాడు. కానీ అతను ఆ క్షమాపణ ఏం చేశాడు? అంగీకరించాడు, త్రోసేశాడు. అందుకు అతనికి శిక్ష పడింది. అంగీకరించి ఉండే అతనికి శిక్ష వచ్చేదా? అంగీకరించి ఉండే అతన్ని కాల్చి చంపేటోలా? ఎందుకంటే మిలిటరీ రూల్ ప్రకారంగా ఎవరైనా యుద్ధ నేరాలు చేస్తే వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళను కోర్ట్ మార్షల్ తర్వాత వాళ్ళని కాల్చి చంపేస్తారు. కోర్ట్ మార్షల్లో వాళ్ళు ఒకవేళ వాళ్ళు నిజంగానే నేరం చేశారన్న సంగతి తేలితే వాళ్ళని తర్వాత కాల్చి చంపేస్తారు. అవునా? అలా కోర్ట్ మార్షల్లో ఇతను నేరం చేశాడు, ఇతను కాల్చి చంపాలన్న సంగతి ఇతనికి ఆల్రెడీ తీర్పు వచ్చింది. కానీ అక్కడ ప్రెసిడెంట్ క్షమాపణ ఇచ్చాడు. బాబా అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ క్షమాపణ ఇచ్చాడు. కానీ ఆ క్షమాపణ ఈయన ఏం చేశాడు? త్రోసివేశాడు. అప్పుడైనా ఒక చట్టం తయారైంది అమెరికాలో. ఒక క్షమాపణ అనేది ఎప్పుడు క్షమాపణగా ఉంటుందంటే, క్షమాపణ పొందుకునేవాడు దాన్ని అంగీకరిస్తేనే అది క్షమాపణ, అంగీకరించకపోతే అది వాడికి క్షమాపణ కాదు. అర్థమైనందరూ ఆమె చెప్పండి. సేమ్ థింగ్ ఈరోజు కూడా. ప్రేమైన దేవుని పిల్లలారా, నా మాటను అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ప్రవక్త చెప్పింది ఇదంతా. ఈరోజు ఈ వర్తమానం త్రోసేస్తే ఎందుకు శిక్ష అంటే, ఈ వర్తమానములోనే నీకు పాపక్షమాపణ ఉంది. ఇప్పుడు నీ పాపక్షమాపణ నువ్వు త్రోసివేస్తే ఇప్పుడు నువ్వే నన్ను శిక్షించు దేవా అని అంగీకరిస్తున్నావు. నీవే నన్ను తీర్పు తీర్చు, నీవే నన్ను శిక్షించని ఒప్పుకుంటున్నావు. నువ్వు దేవుడు అన్యాయస్తుడు కాదు నిన్ను శిక్షించడానికి. నీకు పాపక్షమాపణ ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని అంగీకరించలేదు, దాన్ని త్రోసేసావు, అందుకే శిక్ష వస్తున్నది నీకు. అర్థమైందని చెప్పింది.
సో నశించిపోయిన ఆత్మలు అంటే ఎవరు వీళ్ళు? వాళ్ళ పాప క్షమాపణను త్రోసివేసిన వాళ్ళు. ఈ వర్తమానాన్ని, కృప వర్తమానాన్ని త్రోసివేసిన. ఇప్పుడు ప్రపంచం త్రోసివేసిందా? సంఘశాఖలన్నీ త్రోసేసినాయా? వినబడతలేదు నాకు. మనం చెప్పే ఈ వర్తమానం సంఘశాఖలన్నీ త్రోసేసినాయా? ప్రపంచమంతా త్రోసివేసినదా? మతములన్నీ త్రోసేసినాయా? అంటే ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా? ఇక ఎన్నడూ రక్షించబడడానికి వీలు లేని స్థితిలో ఉండిపోయారు. వధువు చివరి పరిచర్య కాదు, ఫైనల్. దాని తర్వాత ఏంటి? మొదటి రాకుండా ఎలాగైతే ఆయన నశించిపోయిన ఆత్మల దగ్గరికి వెళ్ళి, ఎవరు వాళ్ళు రక్షించబడాలని వెళ్ళి సవార్త చెప్పలేదు ఆయన. వాళ్ళు ఇక ఎన్నడూ రక్షించబడరు కాబట్టే వాళ్ళు బిలములో ఉన్నారు, వాళ్ళు కటిక చీకటి బిలంలో ఉన్నారు. యేసు ఏం చేశాడు? చనిపోయిన తర్వాత నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాడు. కరెక్టేనా? సువార్త చెప్పినందుకు ఎవరైనా మారుమనసు పొంది రక్షించబడతారంటావా? కాదు కాదు, ఆల్రెడీ అవి నశించిపోయిన ఆత్మలు, అవి ఆల్రెడీ తీర్పు కోసం ఎదురు చూస్తున్న ఆత్మలు. వాళ్ళకు సాక్ష్యార్థముగా సువార్త ప్రకటించబడి సాక్ష్యము చెప్పబడి ఆ తర్వాత తను పరిశుద్ధులందరినీ కూడా 3వ రోజున ఆదివారం తెల్లవారుజామున ఆ ఈస్టర్ ఉదయమున తన పరిశుద్ధులందరినీ తనతో పాటు తిరిగి పునరుద్ధానంలోకి తీసుకొచ్చాడు ఆయన. సేమ్ ఇప్పుడు వధువు కూడా అదే జరగబోతున్నదా? ఆ ప్రపంచ సంఘముల సమాఖ్య యొక్క ఒత్తిడి వధువుకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆమె కూడా నశించిపోయిన ఆత్మలకు సువార్తగా వాళ్ళు రక్షించబడతారని కాదు, ఫైనల్ అనమాట. ఇక అది వాళ్ళకు సాక్ష్యార్థముగా చెప్పబడి ఆ తర్వాత ఆమె కూడా పునరుద్ధానములో ఆ 7 సంఘాలలో నిద్రించిన వధువు మరియు మనము సజీవంగా ఉన్న మనము ఆ దేవుని బూరలో ఆ ప్రధాన దూత శబ్దంలో దేవుని బూరలో మనము ఎత్తబడబోతున్నాము. ప్రధాన దూత శబ్దమే 7 సంఘాలను నిద్రించిన వధువు లేపబడుట. దేవుని బూరలోనే నువ్వు వారు అంటే సజీవంగా ఉన్న మనము నిద్రించిన కన్యకలైన వారు మార్పు చెంది మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకోవడానికి ఆ పెళ్లి విందుకు వెళ్ళడమే దేవుని బూరై ఉన్నది. ఫైనల్ ఈవెంట్, చివరి సంఘటన అది. అర్థమైందా నేను చెప్పింది? సో ఇప్పుడు మనం అందుకేనా ఆయన వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు దొంగవలే తీసుకుపోవడానికి. దొంగ ఎందుకు వస్తాడు? దోచుకోవడానికి వస్తాడు. దోచుకోబోతున్నాడు ఇప్పుడు ఆయన. ఎవరిని? మనల్ని. ఎందుకు? మనమైన ప్రాణమై ఉన్నాం. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నీకు ఇస్తాను ప్రభువా అని రోమన్ క్యాథలిక్ చెప్పిన. ఎందుకంటే బంగారం అంతా రోమన్ క్యాథలిక్ దగ్గరనే ఉంది. ప్రపంచంలో 80% బంగారం ఎవరి దగ్గర ఉంది? సంఘకాలాలు చదవండి. వాళ్ళు ఏ విధంగా చీకటి యుగాలలో ప్రజల దగ్గర ఆ పాప పరిహార్థ పత్రాలు, నవీనోస్ అని ఇదని అదని చెప్పి పైసలన్నీ ఎలా లాక్కున్నారో చూడండి. ప్రపంచంలో అన్ని డబ్బులన్నీ వాళ్ళు లాగేసుకున్నారు, బంగారం అంతా వాళ్ళు లాగేసుకున్నారు. కరెక్టేనా? మనం చాలాసార్లు అనుకుంటాం బ్రిటన్ దగ్గర చాలా బంగారం ఉన్నదని. అసలు బ్రిటన్ దగ్గర ఉన్న బంగారం అంతా వాళ్ళే లాగేసుకున్నారు. ఐరోపా ఖండంలో చాలా బంగారం ఉన్నది లేదండి, అదంతా రోమన్ క్యాథలిక్ దగ్గర ఉంది. ఎందుకంటే వాళ్ళు చీకటి యుగాలలో 4-5-6 సంఘాలలో సంఘకాలాల్లో వాళ్ళు మొత్తం లాగేసుకున్నారు. వాళ్ళు తెలుసు కదా, చీకటి యుగాలు అవే కదా. 4వ సంకాలం 5వ సంకాలం, అవునా? 3-4 సంఘకాలాలు అవన్నీ చీకటి యుగాలైనా కాదా? ఆ చీకటి యుగం అంటారు దాన్ని. సంఘకాలాలు చదవండి. మొత్తం నవీనోస్ ద్వారా పాప పరిహార్థ పత్రాల ద్వారా వీళ్ళు మొత్తం ప్రపంచ ధనమునంతా వీళ్ళు లాగేసుకున్నారు వీళ్ళు. అందుకే ప్రపంచ బంగారం అంతా ఇప్పుడు ఎవరి దగ్గర ఉందంటే పోప్ దగ్గర ఉంది. కొంత యూదుల దగ్గర ఉంది, కొంత పోప్ దగ్గర ఉంది. మీరు అనొచ్చు, బ్రదర్ నీకు తెలుసా మన ఇండియాలో ఎంత బంగారం ఉందో? మన ఇండియా ఎంత బంగారమును తయారు చేస్తుందో, విదేశాల నుండి దిగుమతి చేసుకుందో తెలుసా? మీకు తెలుసా మీకున్న అప్పులు ఎన్ని ఉన్నాయో? ఆ అప్పులతో చూసుకుంటే నీ బంగారం ఎందుకు పనికిరాదు. మన దగ్గర ఉన్న బంగారం మీ చెవులకు కమ్మలు, ముక్కులకు కమ్మలు ఉన్నాయి చూడండి, ముక్కమ్మలు, చెవులు కమ్మలు, తర్వాత గొలుసులు ఇవన్నీ ఉంటాయి కదా ఆడవాళ్ళకి అందరికీ. మొత్తం బంగారం ఉంది కదా అందరి దగ్గర. మనకు ప్రపంచ దేశాలలో మనకున్న అప్పుతో పోల్చుకుంటే, ఎందుకంటే నేను చెప్పాను మనీ సిస్టమ్ని క్యాన్సిల్ చేసి బంగారం ఏమంటాడు. అప్పుడు మీ ముక్కుల్ది లాక్కుంటారు, మీ చేతులది లాక్కుంటారు. కరెక్టేనా? మొత్తం మీకున్నాయన్నీ లాగేసుకుంటారు. ఏది? బంగారం అంతా లాగేసుకొని. ఎందుకంటే బంగారంతోనే లావాదేవీలు అంతా. కాగితపు లావాదేవీలు పోయినాయి. ఇక డాలర్ కాగితం, రూపీ కాగితం అయిపోతాయి. ఇక క్యాన్సల్ చేసేస్తాడు ఎవరు? పోప్. ప్రవక్త చెప్పాడు మొదటి ముద్రలో. ఇక బంగారాన్ని అడిగినప్పుడు ఏమవుతుంది? ప్రపంచంలో మాకే ఎక్కువ బంగారం ఉన్న వాళ్ళు అందరూ ఇచ్చేసుకోవాల్సిందే. ఇప్పుడు అది ఇచ్చినా అప్పు తీరదు. అది ఇచ్చినా అప్పు తీరదు.
చేసేదేం లేదు. ఆ విధంగా మొత్తము బంగారమునంతా తాను సమకూర్చుకొని సూపర్ పవర్ఫుల్గా ఒక ఒక పవర్ఫుల్ అంటే ఒక శక్తివంతమైన వ్యక్తిగా నిలబడతాడు. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ అతనికి లోబడడం మొదలు పెడతాయి. బ్రదర్, అవన్నీ జరుగుతాయి, జరిగి తీరుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఇవన్నీ జరిగినప్పుడు అదెందుకు జరగదు? అర్మగిదోనికి వెళ్తాందా ప్రపంచమంతా? నేను మూడవ ముద్ర చదవలే. మనం ఏమనుకుంటానంటే మూడవ ముద్ర అది కేవలము చీకటి యుగాలలో జరిగింది అనుకుంటున్నాం. కాదు, అది ఇప్పుడు కూడా జరుగుతుంది. అది మొదటి ముద్ర, ఆ మొదటి 3 సంకాలాలు ఎఫెసీస్, స్ముర్న, పెర్గమ. ఆ మతము అనే ఆ గుర్రము ద్వారా వాడు మోసం చేస్తున్నాడు. కరెక్టేనా? అది అప్పుడు జరిగింది అనుకుంటాను. కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది. అది సేమ్. ఎందుకంటే ఈ 3 గుర్రములు కలిస్తేనే కదా 4వ గుర్రం. నీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మతము, రాజకీయము, దయ్యపాత్మలు, యుద్ధాలు, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మాంద్యాలు, ఓకేనా? ఇవన్నీ ఇప్పుడు ఈ 3 కలిస్తేనే, అదే మిఖాయ కాలంలో ఈ 3 కలిసినాయా? బాబా, మరి యుద్ధంలోనైనా దేవుడు అక్కడ అహాబుకి తీర్పు తీర్చింది. యుద్ధంలోనైనా దేవుడు ఇప్పుడు అర్మగిదోను యుద్ధంలోనైనా దేవుడు ఇప్పుడు రష్యా ద్వారా అమెరికాకు తీర్పు తీర్చబోయేది. అమెరికా పైన అనుబాంబు వేయబోయేది ఎవరు? రష్యానేనా? అవునా? మాగోగు దేశమేనా? రష్యానైనా వేయబోయేది? ప్రాఫెట్ చెప్పలేదా? అందుకే ఏమన్నాడు? వాచ్ రష్యాను గమనించు అన్నాడు. ఐరన్ కర్టన్. రష్యాకు పేరేం పేరో తెలుసా? ఐరన్ కర్టన్. ఇనుప తెర. కరెక్టేనా? వాచ్ రష్యా, ఇనుప తెరను గమనించు. ఐరన్ కర్టన్ని గమనించు. చైనా బ్యాంబో కర్టన్ అంటే వెదురు కర్ర తెర. అది మన తెలుగులో చూస్తే బ్యాంబోస్ తెలుసు కదా మీకు? బాంబో కర్రలు తెలియదా మీకు? మనం తెలంగాణ భాషలో చెప్పాలంటే బొంగు అంటాం మనం, కానీ అది ఒక చెడ్డ మాట. అది వేరే ఆంధ్రాకి వెళ్తే చాలా చెడ్డ మాట. అది వెదురు కర్ర. కరెక్ట్ మాట చెప్పాలంటే వెదురు కర్ర. ఆ వెదురు కర్ర తెర అది. ఏది? బాంబే. ఏది? మన చైనా బ్యాంబూ. ఓకేనా? మరి రోమన్ క్యాథలిక్ ఏంటిది? పర్పుల్, ఊదా రంగు, ధూమ్ర రక్త వర్ణ వస్త్రములు కలిగినది ఊదా రంగు తెర. ప్రాఫెట్ ఏమన్నాడు? ఈ 3 తెరలలో నువ్వు ఇనుపు తెరను, తర్వాత ఊదా రంగుపు తెరను గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం మనం. అమెరికాకు వ్యతిరేకంగా రష్యా వెళ్తున్నది. ఇప్పుడు అర్మగిదోను యుద్ధానికి, 3వ ప్రపంచ యుద్ధానికి ప్రపంచమంతా ఇప్పుడు ప్రయాణం అవుతున్నది. భూరాజులందరినీ క్రూరముఖము, అదే ఘటసర్పము, క్రూరముఖము, అబద్ధ ప్రవక్త, ఆ 3 నోటిలో ఉన్న ఆ 3 అపవిత్ర ఆత్మలు, కప్పల వంటి అపవిత్ర ఆత్మలు, 3 అపవిత్ర ఆత్మలు ఆ 3 నోట్లో ఉండి ప్రకటిస్తున్నాయి. అదే మతము, రాజకీయము మరియు దయ్యపాత్మలు. అవి ఇప్పుడు యుద్ధాల ద్వారా, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం ద్వారా, ఆర్థిక మాంద్యముల ద్వారా తీసుకెళ్తాను ఇప్పుడు అక్కడికి. అందుకే ఎప్పుడూ లేనంత ఆర్థిక మాంద్యం ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటుంది. తెలియదా మీకు? రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఒక సగటు మానవుడు జీవించడానికి ఎందుకు కష్టమవుతున్నది? రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి విపరీతంగా? అదే ఆర్థిక మాంద్యం వలన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అది అన్ని దేశాలపైన ప్రభావం చూపిస్తుంది. అది ఏ దేశాన్ని వదిలిపెట్టదు. అది బ్రదర్, సిస్టర్, నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ఇప్పుడు అర్మగిదోనికి మొత్తం ప్రపంచమంతా వెళ్తున్నది. కాబట్టి అక్కడ జరిగే సంఘటనలు ఇంకా నేను పూర్తిగా చెప్పలేదు. అవి చెప్తాను నెక్స్ట్ వీక్లో. ఓకేనా? లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. ఈరోజు నీ కృపను బట్టి, నీ దయను బట్టి మాకు చాలా విషయాలు వాక్యములో తెరిచి చూపిస్తున్నావు. ప్రవక్త చెప్పినట్టుగా ఇవి గ్రహించు కాలము వచ్చు వరకు ఎవరునూ గ్రహించలేరు, కానీ ఒక గుంపు ఉండబోతున్నది.
వాళ్ళ 7 ఉరుములను పట్టుకోబోతున్నారు వాళ్ళు. మరి ప్రభు ఒక రాకడ 7 ఉరుములలోనే దాగున్నది. 7 ఉరుములే ప్రభు రాకడ ఒక మర్మమును కలుగున్నాయి అవి. సో అందుకే 7 ఉరుములు బయలుపరచబడే ఒక గుంపు ఉండబోతున్నది. అంటే వాళ్ళకు ప్రభు రాకడ బయలుపరచబడుతుంది. ఆయన దొంగ వలె వచ్చానని. ఇక్కడికి ప్రపంచమంతా అర్మగిదోనికి వెళ్తూ ఉన్న సమయంలో ఆ అబద్ధ ప్రవక్త, క్రూరముఖము, ఆ ఘటసర్పము ప్రభు ఆ ప్రపంచమునంతా, ప్రభు ఆ దయ్యముల యొక్క ఆత్మలు ప్రపంచమునంతా అర్మగిదోనికి తీసుకెళ్తున్న సమయంలో, థ్యాంక్ యూ లార్డ్, నువ్వు దొంగ వలె వచ్చావు. 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత ఆ ప్రభు రాకడను కలుగున్నది. ఆ 7 ఉరుములే ప్రభు ఒక రాకడ యొక్క ప్రత్యక్షతను కలుగున్నాయి. అందుకే 7 ఉరుములు ఎవరికి బయలుపరచబడుతుందో వాళ్ళకి ప్రభు రాకడ బయలుపరచబడుతుంది. ఎవరికి బయలుపరచబడుతుందని అన్నాడు ప్రవక్త, ఇప్పుడు మీరు దీన్ని గ్రహించలేరు కానీ నేను వెళ్ళిపోయాక గ్రహిస్తారు. ఆ సమయం వస్తుంది, ఆ కాలం వస్తుంది, వాళ్ళు గ్రహించే సమయము. ఆ సమయంలో వాళ్ళు దాన్ని పట్టుకుంటారు అన్నాడు. ఓ గుంపు వస్తుంది అన్నాడు. ప్రభువా, ఆ గుంపు మేమే ప్రభువా, అది మేమే అయి ఉన్నాం తండ్రి, వందనాలు ప్రభువా. ఆ గుంపు మేమే అయ్యున్నందుకు స్తోత్రాలు. ఆ ప్రవచనం మాలోనే జరుగుతున్నది. ఎందుకంటే ఆ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను మేము పట్టుకోగలుగుతున్నాం. ఆ 7 ఉరుములే అదిగో ప్రభు ఒక రాకడ ప్రత్యక్షతను కలుగున్నది. కాబట్టి ఆ ప్రభు రాకడ ప్రత్యక్షత మాకు ఇప్పుడు అర్థమవుతున్నది. దేవా, నువ్వు దొంగ వలె వచ్చడం మాకు అర్థమవుతున్నది. 6-7 పాత్రల మధ్యలో నువ్వు ఎలా దొంగ వలె వస్తున్నావో, అదే సమయంలో ఎలా ప్రపంచమంతా అర్మగిదోనికి వెళ్ళడానికి, ఆ యుద్ధానికి వెళ్ళడానికి, ప్రభువా ఆర్మగిదోన్ అన్న చోటులో జరగబోయే ఆ యుద్ధానికి వెళ్ళడానికి, ఆ 3వ ప్రపంచ యుద్ధం కొరకు ఎలా రాజులందరూ ఇప్పుడు పోగు చేయబడుతున్నారో, ఎలా అక్కడికి వెళ్తున్నారో మాకు అర్థమవుతున్నది ప్రభువా. ఆ ఘటసర్పము అలానే ఆ క్రూరముఖము, అదేవిధంగా ఆ అబద్ధ ప్రవక్త నోటిలో నుండి బయలుదేరిన కప్పల వంటి ఆ 3 అపవిత్ర ఆత్మలు ఎలా పనిచేస్తున్నాయో, ఆ దయ్యపాత్మలు ఎలా పనిచేస్తున్నాయో మాకు అర్థమవుతున్నాయి. మతము, రాజకీయము, దయ్యపాత్మలు, ఆ ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోవడాలు, ఆర్థిక మాంద్యాలు, యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలు, ఇవన్నీ మాకు అర్థమవుతున్నాయి దేవా. ఈ 3 ఏకమై ఎలా ప్రపంచాన్ని అక్కడ తీసుకెళ్తున్నాయో అర్థమవుతున్నది. దే ఆర్ రైట్ నౌ గోయింగ్ ఆన్ దట్ రోడ్. వాళ్ళు ఇప్పుడు ఆ మార్గంలోనే వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రపంచమంతా. కానీ మేము వందనాలు ప్రభువా, మా మార్గం అది కాదు. మా మార్గం నిత్య జీవానికి వెళ్ళే మార్గం మాది. మేము ఎత్తబడుటకు సిద్ధపడుతున్నాం. మేము పెళ్లి విందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. ఎందుకంటే మా పెళ్లి కుమారుడు వచ్చాడు. ఎందుకంటే ఆయన దొంగ వలె వచ్చాడు ఆయన మమ్మల్ని కొనిపోవడానికి. ఆ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతలో ఆ ప్రభు రాకడను కూర్చిన మర్మం మాకు తెలియజేయబడింది. అది ఆ 7 ఉరుములే ఆ ప్రభు రాకడను కూర్చిన ప్రత్యక్షతను కలుగున్నది. కాబట్టి ఆ 7 ఉరుములు బయలుపరచబడిన గుంపుగా మేమున్నాం ఈ రోజున. వందనాలు ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము, ఏమని నిన్ను స్తుతించగలం, ఏమని నీకు ప్రార్థించగలం. పదములు సరిపోవట్లేదు, మా భావాలను వ్యక్తపరచడానికి భాష సరిపోవట్లేదు, పదములు సరిపోవట్లేదు దేవా. అంత గొప్పగా నీవు మా కాలంలో వాటిని నెరవేర్పు జరిగిస్తున్నావు, మా జీవితంలో వాటిని నెరవేర్పు జరిగిస్తున్నావు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు చెప్పిన నాశనానికి పోయే మార్గము, ఇటు జీవమునికి పోయే మార్గం 2 నడుస్తున్నాయి. ఇప్పుడు మేము ఆ జీవానికి పోయే మార్గంలో ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని అలా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. అది ఇరుకు మార్గమే కావచ్చు, కానీ అది జీవమునికి తీసుకెళ్తుంది. అది సంకుచితమై ఉన్నది, అది నీటి మార్గమై ఉన్నది. అది దేవా సహాయం చేయి మాకు. వచ్చిన పిల్లలందరినీ దీవించు. ఎంతమంది అయితే ఈ వర్తమానమును యూట్యూబ్లో పెట్టినప్పుడు వింటారో, వెబ్సైట్లో, యూట్యూబ్లో, యాప్లో పెట్టినప్పుడు వింటారో, వాళ్ళందరి జీవితాలు వెలిగించబడును గాక. ఈ మర్మములు వాళ్ళు గ్రహించుదురు గాక. 3వ ఈడుపు పరిచయ ద్వారా, అనగా వాక్యము తెరబడు ద్వారా, మర్మము బయలుపరచబడు ద్వారా రెయిన్బో ట్రౌట్గా వాళ్ళు పట్టబడుదురు గాక. రెయిన్బో ట్రౌట్గా వాళ్ళు పట్టబడాలి. చిన్న చేపలుగా కాదు, రెయిన్బో ట్రౌట్గా కృప చూపించు తండ్రి. ప్రభువా, మొదటి 2 ఈడుపుల పరిచయలప్పుడు చిన్న చేపలు పడ్డాయి. ఆయన దర్శనంలో చూసిందంటే ఆయన చుట్టూ అప్పుడు సేవకులు ఉన్నారు. నువ్వు చేయగలవు బ్రదర్ బెనాం, కమాన్ చెయ్యి బ్రదర్ బెనాం, మాకు నేర్పించు బ్రదర్ బెనాం ఎలా పట్టాలో అన్నారు వాళ్ళు. అందుకే ఆ మొదటి 2 ఈడుపుల పరిచర్య, ఆ 2 పరిచర్యలు ఏవైతే ఉన్నాయో, స్వస్థత పరిచర్య మరి హృదయ రాష్ట్రాలు బయలుపరిచే పరిచర్య, దానికి అనుకరణలు మొదలైనాయి. దేశం నిండా అనుకరణలు, ప్రపంచం నిండా అనుకరణలు మొదలైనాయి. కానీ 3వ దానికి ఆ సమయంలో ఈ సేవకులు లేరు ఆయన చుట్టూ.
ఆ దూత ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ 3వ ఇడుపులో ఆ పెద్ద చేపలను, ఆ రెయిన్బో ట్రౌట్ని ఎట్లా పట్టాలో నేర్పిస్తున్నప్పుడు, ప్రభువా అది కేవలము ఇదిగో తండ్రి ఏర్పరచబడిన ఎన్నుకోబడిన వాళ్ళకు మాత్రమే జరుగుతున్న కార్యాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఇవన్నీ నువ్వు మాకు జరిగిస్తున్నందుకు స్తోత్రం, సహాయం చేస్తున్నందుకు వందనాలు. రెయిన్బో ట్రౌట్ అది మేమే ప్రభువా, చిన్న చేపలం కాదు మేము, రెయిన్బో ట్రౌట్ మేము. మొదటి 2 ఇడుపులలో పట్టబడిన వాళ్ళం కాదు మేము, 3వ ఇడుపులో వాక్యం తెరబడు ద్వారా పట్టబడిన వాళ్ళం, ముద్రలు తెరబడు ద్వారా పట్టబడిన వాళ్ళం, రహస్యములు బయలుపరచబడి ద్వారా పెట్టబడిన వాళ్ళం, ఆ 7 ఉరుముల ద్వారా పట్టబడిన వాళ్ళం మేము. ఆ 7 ఉరుముల్లో ప్రభు రాకడ ద్వారా పట్టబడిన వాళ్ళం ప్రభువా. వందనాలు తండ్రి. ఇదంతా నువ్వు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక.